ఇప్పుడు సిటీ రౌండ్ అప్ న్యూస్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్, చెన్నాపురం చౌరస్తాలో మంచినీటి పైప్ లైన్ లీకేజ్ కారణంగా నీరు వృధాగా పోతోంది. ఈ నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా ఈ లీకేజ్ కొనసాగుతున్నా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అడ్డగుట్ట డివిజన్ సివిలియన్ ఏరియాను స్థానిక తుకారాం గేట్ పిఎస్ నుంచి లాలాగూడ పిఎస్ లో కలపడాన్ని అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ మెంబర్స్ ఖండించారు. అడ్డగుట్ట అంటేనే నిరుపేదలు ఎక్కువగా ఉండే స్లమ్ ఏరియా అని, తుకారాం గేట్ పిఎస్ తమకు దగ్గరగా స్థానికులకు అనుకూలంగా ఉందన్నారు. లాలాగూడ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదులు ఇవ్వాలంటే అక్కడకు వెళ్లడానికి దూరంతో పాటు ప్రయాణ సౌకర్యం కూడా లేకుండా ఉంటుందని, అలాంటి పిఎస్ లో కలిపితే తమ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. అడ్డగుట్ట ప్రాంతాన్ని తుకారాం గేట్ పిఎస్ లోనే ఉంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ఎన్ఐఎన్ కాలనీలోని చంద్రశేఖర్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి బీర్వాలోని కేజీన్నర వెండి ఆభరణాలు, 6,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. చంద్రశేఖర్ సతీమణికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఇవాళ సాయంత్రం ఇంటి పని మనిషి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి చంద్రశేఖర్ కు సమాచారం ఇచ్చింది. బాధితుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లి పిఎస్ పరిధిలో యువతి అదృశ్యమైంది. సైఫాబాద్ కు చెందిన పల్లవి కేపీహెచ్బిలో ఉద్యోగం చేస్తోంది. ఉదయం ఆఫీస్కు వెళ్లిన పల్లవి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కేపీహెచ్బి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పల్లవి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాదాపూర్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్స్ చార్మినార్ దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి వినాయక హిల్స్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రోడ్ నెంబర్ 3లో ఓ వ్యక్తి ఇంటి ముందు బైక్ పార్క్ చేస్తున్న సమయంలో వేరే బైక్ పై వచ్చిన 2 దొంగలు అతని వద్ద చైన్ దొంగిలించారు. దీంతో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన యువకుడు వెంటనే తన బైక్ పై వారిని వెంబడించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగర శివార్లోని వనస్థలీపురం దగ్గర ప్రమాదం జరిగింది. ఆటోనగర్ సమీపంలో ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వాహనం ఢీకొట్టింది. చిన్న వాహనం కావడంతో లారీ కింద భాగానికి అంబులెన్స్ వాహనం ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్తో పాటు 2 పేషెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్లో ఇరుక్కుపోయిన పేషెంట్ను అతి కష్టం మీద బయటకు తీశారు.